అందరు లీడర్లు అలాగా, పవన్ కళ్యాణ్ సారు అలాగా. గీ పొద్దు రేపు అందరు లీడర్లు పైసలు సంపాదించుకునే శాఖలు తీసుకుంటే ఇక పవన్ కళ్యాణ్ సార్ మాటకు పల్లెలను అభివృద్ధి చేసే శాఖ తీసుకున్నాడు. నాకు సారుగప్పుడు ఎందుకు పల్లెలను అభివృద్ధి చేసే శాఖ తీసుకున్నాడో సమజ్ కాలేదు, కానీ ఇప్పుడైతే బాగా సమజ్ అవుతుంది. మళ్ళా కూటమి సర్కార్ల సీఎం చంద్రాలు సారు అమరావతిని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి 24 గంటలు కష్టపడితే ఇటు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు పల్లెలను ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి 24 గంటలు కష్టపడుతున్నాడు. మళ్ళా పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్టు మొత్తం మీద అయితే బగ్గనే కష్టపడుతున్నాడు. పల్లెలకు ఏం తక్లీఫ్ కాకుండా చూసుకుంటున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, ఏమన్నా పనులుంటే పనులు కూడా చేపిస్తున్నాడు. గట్లనే నీళ్ళ కోసం ఎవరు తిప్పలు పడొద్దు అని చెప్పి నిన్న ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్లో ఏం చెప్పిండంటే నీళ్లు ఏడుంటే ఆడనే అభివృద్ధి అవుతుంది, అందుకే మనము నీళ్లను కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో ఎన్నో నదులు ఉన్నాయి, గా నీళ్లను కాపాడుకుంటే చాలు మనకు నీళ్ళ బాధ తీరినట్టే, రైతులు కూడా బగ్గ పంటలు పండించుకుంటారు అని చెప్పి మీటింగ్లో మంచి మాట చెప్పిండు. మళ్ళా So we are here to reflect on something that sustains every life, every village and every future, which is water. In a state like ours, Andhra Pradesh, we have been blessed with mighty rivers like Godavari, Krishna, Pennar, Vamsadhara and Nagavali. And it has been always a land of where water shapes its civilization, agriculture and economy. These rivers have nourished our fields, sustained rural livelihoods, and driven the growth of our state for generations. Yet today, despite this natural wealth, we are faced with a critical challenge not just of water availability, but of ensuring its sustainability and the quality for the future. Ensuring safe, reliable, and sustainable drinking water for every rural household is not just a developmental goal, it is our collective responsibility towards future generations. As our ancient Indian wisdom reminds us, water is life, jalame jeevam. A timeless truth that continues to guide our approach even today. Rural water supply systems are facing multiple and emerging challenges. Groundwater depletion, declining surface water sources, contamination and lack of effective monitoring mechanisms have become serious concerns that need urgent attention. విన్నారు కదా, మొత్తం మీద అయితే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు పల్లెలను అభివృద్ధి చేయాలని చెప్పి గిట్లా మస్తు తమ్లాడుతున్నాడు. మళ్ళా